హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో ఒరిజినల్ స్టైల్లో మజ్జిగ చారు రెసిపీ చూద్దామండి. ఇది కడుపులో చల్లగా, నోటికి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శరీరానికి చలవ చేస్తుంది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. ఇక వేసవిలో అయితే చెప్పనక్కర్లేదండి, రోజు తీసుకున్నా పర్వాలేదు. మరి ఈ రెసిపీ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేసి మన వీడియోస్ని చూసి మీ పూర్తి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక నేను 250 ml పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు మరీ పుల్లగా ఉన్నా కానీ మజ్జిగ చారు అంత టేస్టీగా ఉండదు, పిల్లలు ఇష్టపడరు కాబట్టి మీడియం పులుపు ఉండేలాగా తీసుకోండి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని ఇలా విస్కర్తో కానీ పప్పు గుత్తితో కానీ మిక్సీలో అయినా పర్వాలేదు, గడ్డలు లేకుండా స్మూత్గా చేసుకోండి. చూడండి, ఇలా స్మూత్గా చేసుకొని తీసుకోవాలి. దీంట్లోకి మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా నీళ్ళని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న పెరుగు క్వాంటిటీని బట్టి నీళ్ళను వేసుకోండి. మరీ పల్చగా అయినా టేస్ట్ బాగుండదు కాబట్టి కాస్త చిక్కగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం లో ఫ్లేమ్ మీద 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోండి. దీంట్లోకి 4 ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్ మీద తాలింపును వేయించుకోండి. తాలింపు మాడితే టేస్ట్ అస్సలు బాగుండదండి, చూసుకుంటూ వేయించుకోండి. దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. ఇలా టమాటా వేయడం వలన మజ్జిగ చారు టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా టమాటా ముక్కల పైన సాల్ట్ను వేయడం వలన త్వరగా మగ్గిపోతాయి. దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ అడుగున అంటుకోకుండా గుజ్జుగా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. మీరు ఇలా టమాటా వేసి చేసిన మజ్జిగ చారుకి, వేయకుండా చేసిన మజ్జిగ చారుకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి, ఇదంతా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మజ్జిగని యాడ్ చేసుకోండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే మజ్జిగని యాడ్ చేసుకోవాలి, లేదంటే మజ్జిగ మొత్తం విరిగిపోతుందండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మజ్జిగ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలపడం వలన మనం వేసిన తాలింపు, టమాటా ఫ్లేవర్ అన్నీ మజ్జిగకి పట్టుకుంటాయి. కలపకుండా అలాగే వదిలేసినట్లయితే తాలింపు మొత్తం పైనే ఉండిపోతుంది, మజ్జిగ చారు అంత టేస్టీగా అనిపించదు. ఇలా కలపడం వలన అడుగు వరకు కూడా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి. దీంట్లోకి ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ని ఇలా లాస్ట్లోనే వేసుకోవాలండి. ఇవి మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయి. అంతేనండి, టేస్టీగా మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.